హాయ్ ఫ్రెండ్స్, సైన్స్ ప్రాజెక్ట్ ఛానల్కు స్వాగతం అండి. ఈరోజు వీడియోలో 0.7 వోల్ట్స్ బ్యాటరీని మన దగ్గర ఉన్న ఒక కెమెరా యొక్క సంబంధించిన ఛార్జర్ అండి. ఈ ఛార్జర్తో మనం ఏ విధంగా దీన్ని అయితే ఛార్జ్ చేయాలో మీకు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో ఫ్రెండ్స్, ముందుగా మనం రెండు బ్యాటరీని మనం ప్యారలల్ పద్ధతిలో కనెక్ట్ అయితే చేయవలసి ఉంటుంది. చూడండి, మనకు రెండు మైనస్లు ఒకే విధంగా రావాలి, అలాగే రెండు ప్లస్ పొజిషన్స్ కూడా మనకు ఒకే విధంగా రావాలి. ప్లస్ నుంచి వచ్చిన వైర్ని ఈ విధంగా వైర్ని ఒకటి కనెక్ట్ అయితే చేసుకోండి, మైనస్కి ఒక వైర్ని అయితే కనెక్ట్ అయితే చేసుకోండి. సో బ్యాటరీ వచ్చేసి మనకు 3.7 వోల్ట్స్ సంబంధించిన బ్యాటరీ అండి. దీన్ని ఛార్జ్ చేసేటప్పుడు మనం దీనికి 4.2 వోల్ట్స్ సంబంధించిన ఛార్జర్ అడాప్టర్స్ మాత్రమే యూజ్ అయితే చేయాలి. సో దానికోసం నేను మొబైల్కి సంబంధించిన క్యామ్కార్డర్కి సంబంధించిన అడాప్టర్ని అయితే నేను యూజ్ అయితే చేస్తున్నాను. ఈ అడాప్టర్ వోల్టేజ్ కూడా మీరు ఒకసారి చూడండి. మనకు 240 వోల్ట్స్ మీద ఇన్పుట్ అయితే పవర్ని అయితే ఇవ్వాల్సి ఉంటుంది. మనకు అవుట్పుట్ వోల్టేజ్ 4.25 వోల్ట్స్ అయితే మనకు వస్తుందండి. అలాగే దీని యాంపియర్స్ వచ్చేసి మనకు 1 వోల్ట్స్ 550 మిల్లీ యాంపియర్స్ అండి. ఈ ఛార్జర్ని మనం యూజ్ అయితే చేసుకోవచ్చు, ఎందుకంటే మనం ఎక్కువ ఉన్న ఛార్జర్ని అయితే దీనికి కనెక్ట్ అయితే చేయకూడదు. 4.2 వోల్ట్స్ కంటే ఎక్కువ ఉన్నది ఛార్జ్ చేస్తే మనకు బ్యాటరీ అయితే బర్న్ అయ్యే అవకాశం ఉంది. సో ఈ బ్యాటరీని కనెక్ట్ చేయడానికి ఛార్జ్ చేయడానికి మనం ఈ అడాప్టర్ని అయితే యూజ్ అయితే చేస్తుంటాం. దీంట్లో మనకు బ్యాటరీ ఫుల్ అయిన తర్వాత గ్రీన్ ఎల్ఈడి అయితే బ్లింక్ అవుతూ ఉంటుందండి. సో మనకు ఆటోమేటిక్గా మనకు డిస్కనెక్ట్ అవి గ్రీన్ ఎల్ఈడి వస్తుంది. చూడండి, మనకు బ్యాటరీ అనేది ఫుల్ అయింది కనుక ఇక్కడ మీకు గ్రీన్ ఎల్ఈడి బ్లింక్ అవుతుందండి. సో ఈ విధంగా మనకు డిస్కనెక్ట్ అవ్వడానికి మనకు ఈ అడాప్టర్ అయితే యూజ్ అవుతూ ఉంటుంది. సో దానికోసం నేను ఈ అడాప్టర్ని యూజ్ చేసి ఈ లిథియం బ్యాటరీని అయితే ఛార్జ్ చేయడానికి ట్రై చేస్తాను. సో బ్యాటరీని అయితే రిమూవ్ చేయండి. బ్యాటరీ రిమూవ్ చేసిన తర్వాత దీని యొక్క అవుట్పుట్ వోల్ట్స్ని కూడా మనం చెక్ చేసి చూద్దాం. ఎందుకంటే మనకు ఎక్కువ వోల్టేజ్ వచ్చినా మనకు బ్యాటరీస్ పాడైపోయే అవకాశం ఉంటుంది. సో దానికోసం మనం బ్యాటరీ యొక్క ప్లస్ మైనస్ టెర్మినల్స్కి మనం ఈ ప్రోబ్స్ రెండు కనెక్ట్ చేయండి. చూడండి, మనకు బ్యాటరీ వోల్టేజ్ వచ్చేసి మనకు 4.15 వోల్ట్స్ అయితే ఇచ్చారు, వచ్చిందండి. మనకు దీంట్లో కూడా మనకు అవుట్పుట్ వోల్ట్స్ వచ్చేసి మనకు 4.25 వోల్ట్స్ అయితే వచ్చింది. సో మనం ఈ అడాప్టర్ని అయితే యూజ్ అయితే చేయవచ్చు. సో ఇప్పుడు మనం దీంట్లో ఉన్న మైనస్ వైర్ని మైనస్ కనెక్ట్ చేయాలి. సో ఇటు సైడ్ వచ్చేసి మైనస్ కనుక మైనస్ వైర్ మైనస్ ముందుగా పవర్ ప్లగ్ని రిమూవ్ అయితే చేస్తున్నాను. ఓకే, బ్యాటరీ యొక్క ప్లస్ వైర్ని ప్లస్కి కనెక్ట్ అయితే చేయండి. ఈ టిప్స్ ఏంటంటే మల్టీమీటర్ ఉన్న వోల్టేజ్ని కూడా మనం చెక్ చేయడానికి యూజ్ అవుతుందని చెప్పి నేను మల్టీమీటర్ పిన్స్ని కనెక్ట్ అయితే చేస్తున్నాను. సో మనకు మల్టీమీటర్లో రీడింగ్ కూడా చూడొచ్చు, 4.16 వోల్ట్స్ ఉందండి. మనకు ఆల్రెడీ మన బ్యాటరీస్ అన్నీ కూడా మనకు ఫుల్ అయ్యి ఉన్నాయండి. సో ఇప్పుడు మనం పవర్ ప్లగ్ని అయితే కనెక్ట్ చేసి చూద్దాం. చూడండి, మనకు రెడ్ ఎల్ఈడి వెలుగుతూ ఉంది, మనకు పవర్ అయితే ఛార్జ్ అవుతుందండి. సో ఈ విధంగా మనకు 4.20 వోల్ట్స్ వచ్చిన తర్వాత మనకు గ్రీన్ ఎల్ఈడి వెలిగి మనకు ఆటోమేటిక్గా షట్ డౌన్ అయితే అవుతుంది ఛార్జ్ అవ్వటం. అటువంటిప్పుడు మనకు బ్యాటరీ అనేది బర్న్ అవ్వే అవకాశం లేకుండా దానికి ఎంత ఛార్జ్ అయితే అవ్వాలో అంత ఛార్జ్ అయిన తర్వాత మనకు ఆటోమేటిక్గా కట్ అవ్వడానికి మనకు ఈ అడాప్టర్ అయితే యూజ్ అవుతూ ఉంటుంది. మీకు ఈ అడాప్టర్ కాస్ట్ వచ్చేసి 600 రూపీస్ వరకు ఉంటుందండి. ఒకవేళ మీకు 4.2 వోల్ట్స్ కావాలనుకునే అడాప్టర్ కావాలనుకుంటే దీన్ని అయితే కొనుగోలు అయితే చేసుకోవచ్చు. మీ దగ్గర ఆల్రెడీ ఉంటే 2-in-1గా కూడా దీన్ని యూజ్ అయితే చేసుకోవచ్చు. చూడండి, మీకు వీడియోలో ఇంకా పాస్ చేయకుండా వదిలేస్తున్నాను. మనకు ఎల్ఈడి ఆటోమేటిక్గా కట్ అవడం కూడా మీరు చూడొచ్చు. ఫోర్ 4.26 వోల్ట్స్ వరకు మనకు ఛార్జ్ అవుతుంది. ఎప్పుడైనా సరే మనం లిథియం అయాన్ బ్యాటరీస్ కానీ మిగతా ఏ బ్యాటరీస్ అయినా మనం ఛార్జ్ చేసేటప్పుడు దాని యొక్క వోల్టేజ్ ఎంత ఉందో అంతకు మించి ఎక్కువైతే ఛార్జ్ అయితే చేయకూడదు.
4.27, యావరేజ్గా 4.30 వోల్ట్స్ వరకు ఛార్జ్ అవుతుందండి బ్యాటరీ. తర్వాత మనకు ఆటోమేటిక్గా గ్రీన్ లైట్ అయితే వెలుగుతుంది. అటువంటి గ్రీన్ లైట్ వెలిగిన తర్వాత మనం వైర్స్ని రిమూవ్ అయితే చేసి బ్యాటరీస్ని అయితే వేరే వాటిలో మనం యూజ్ అయితే చేసుకోవచ్చు. 4.28 వోల్ట్స్. .29 volts. .30 వోల్ట్స్ అయితే మనకు కంప్లీట్ అయితే ఉంది. మనకు ఛార్జ్ డిస్కనెక్ట్ అవి టైం దగ్గర పడిందండి. మనం ఎప్పుడైనా బ్యాటరీ ఛార్జ్ చేయాలనుకుంటే ఆ బ్యాటరీ యొక్క యాంపియర్స్ అలాగే వోల్టేజ్ మాత్రం తప్పనిసరిగా మీరు ముందుగా అయితే గెస్ చేసి దాని యాంపియర్స్కి తగిన అడాప్టర్ని అయితే యూజ్ చేసి ఛార్జ్ అయితే చేయాలి. .31. 4.32. ఆల్రెడీ వీడియో లెంత్ అయితే 8 minutes వరకు ఉందండి. .33. 4.34. చూడండి మనకు 4.28 తర్వాత మనకు ఛార్జ్ అయితే డిశ్చార్జ్ అయితే అయిపోయింది. చూడండి మనకు గ్రీన్ ఎల్ఈడి వెలుగుతుంది.
ప్రజెంట్ మనకు 4.28 వరకు ఛార్జ్ అయితే జరిగిందండి. సో ఈ విధంగా మనకు ఆటోమేటిక్గా మనకు రెడ్ ఎల్ఈడి గ్రీన్గా మారి మనకు కట్ అవుతుంది. ఒకసారి మరలా మనం కరెక్ట్గా చేసి చూద్దాం. సో గ్రీన్ ఎల్ఈడిలోనే ఉంది. సో ఛార్జ్ అయితే కంప్లీట్ అయిందండి. ఈ విధంగా మనం మన దగ్గర ఉన్న అడాప్టర్ యూజ్ చేసి ఈ విధంగా ఛార్జ్ అయితే చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.